हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। వేసవి కాలంలో చలువ చేసే పటిక బెల్లం గురించి ఈ రోజు తెలుసుకుందాం। పటిక బెల్లమును వేడితో కలిపి తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం। పటిక బెల్లం అంటే పిల్లలకు చాలా ఇష్టం, తీయని రుచి కలిగి ఉంటుంది। పటిక బెల్లం మన శరీరంలో ఉన్న వేడిని తగ్గించి చలువ చేస్తుంది, జీర్ణశక్తిని పెంచుతుంది। అలాగే వాత పిత్త కఫ దోషాల వల్ల కలిగే అనేక రోగాలకు ఔషధంగా పనిచేస్తుంది। ముఖ్యంగా ఆయుర్వేదంలో ఈ పటిక బెల్లమును చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు। ఇది తీయగా ఉంటుంది కదా అని ఎక్కువ మొత్తంలో తీసేసుకుంటే మలబద్ధకం సమస్య వచ్చే అవకాశం ఉంది। ఏదైనా లిమిట్గా తీసుకుంటేనే మనకు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి। పంచదారను ప్రాసెస్ చేయటానికి ముందు రూపమే పటిక బెల్లం। దీనిని కలాకండ, మిసిరి అని కూడా పిలుస్తూ ఉంటారు। పంచదారతో పోలిస్తే పటిక బెల్లం మంచిది। పటిక బెల్లం ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తుంటారు। ఇక పటిక బెల్లం, కొబ్బరి కోరు రెండు మిక్స్ చేసి తీసుకుంటూ ఉంటే ఎక్కిళ్ళ సమస్య తగ్గుతుంది। ఎక్కిళ్ళు వచ్చాయంటే ఒక పట్టాన తగ్గవు। ఎక్కిళ్ళు తగ్గడానికి ఎండు కొబ్బరిని కోరుగా కోరి పటిక బెల్లం పొడి కలిపి తీసుకుని ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళని తాగితే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి। పిల్లలైనా పెద్దల వారికైనా ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। ఇక ఒక గ్లాసు పాలల్లో పటిక బెల్లం పౌడర్గా తయారు చేసి వేసి కలుపుకొని తాగితే స్వరపేటిక వల్ల వచ్చే బొంగురు తగ్గుతుంది। అలాగే గొంతుకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా ఉంటాయి। మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇలా ఇంటి చిట్కాల ద్వారా మనం పరిష్కారం చేసుకోవాలి। ఇంకా పటిక బెల్లం, గసగసాలు రెండు సమాన పరిమాణంలో తీసుకుని మెత్తగా పొడి తయారు చేసి మనం నిల్వ చేసుకోవచ్చు। ఈ పౌడర్ని రోజు అర స్పూన్ మోతాదులో వెన్నతో కలుపుకొని తీసుకుంటే గర్భధారణ సమయంలో వచ్చే పొత్తి కడుపు నొప్పి, కండరాలు బిగదీయటం, రక్త విరేచనాలు వంటివి తొలగిపోతాయి। అలాగే పటిక బెల్లాన్ని, మంచి గంధాన్ని సాన మీద అరగతీసి దానిలో తేనె కలిపి ఈ మూడింటిని అర గ్లాసు బియ్యం కడిగిన నీటిలో కలిపి తీసుకుంటే జిగట విరేచనాలు తగ్గుతాయి। ఈ వేసవిలో విపరీతమైన దాహం వేస్తూ ఉంటుంది। అలాంటి సమయంలో పాలల్లో పటిక బెల్లం పొడి కలిపి తాగితే దాహం తీరుతుంది। పటిక బెల్లం పొడి ఒక అర స్పూన్ మోతాదులో తీసుకుని పుదీనా ఆకుల రసంలో కలిపి తీసుకుంటూ ఉంటే చర్మం మీద దద్దులు తగ్గడమే కాకుండా చర్మ సమస్యలు కూడా తొలగిపోతాయి। వడదెబ్బ ఈ వేసవి కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని వేధిస్తూ ఉంటుంది। ఎండు ఖర్జూరాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పటిక బెల్లం వేసి మెత్తని పేస్ట్గా చేసుకుని దీనిని తీసుకుంటూ ఉంటే వడదెబ్బ తగులుతుంది। వడదెబ్బ తగిలింది అంటే చాలా నీరసం, అలసట వంటివి వచ్చేస్తాయి। వాటిని తగ్గించడానికి కూడా పటిక బెల్లం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। పటిక బెల్లం మనకు సూపర్ మార్కెట్లలోనూ ఆన్లైన్ స్టోర్లోనూ విరివిగానే లభ్యమవుతుంది। కాబట్టి మీరు కూడా పటిక బెల్లాన్ని ఉపయోగించండి పంచదారకు బదులు। ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి।